హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి చక్కెర బాణాలు అంటే మీకు తెలుసు కదా! మనం గోధుమ పిండి తీసుకుంటాం. గోధుమ పిండిలో నేను కొంచెం జీలకర్ర వేశాను, వాము వేశాను, ఉప్పు, కొంచెం కారం వేశానా లేదా అన్నట్టు ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం పసుపు. అంతే, ఇంకేమీ వేయలేదండి. ఇలా ఎలాంటి మసాలా పౌడర్స్ గానీ, ఎలాంటివి ఏమీ వేయకూడదు. ఇది కృష్ణుడికి మనం నైవేద్యం పెడతాం కాబట్టి చాలా సాత్వికంగా ఉండాలి. సో, సాత్వికంగా ఉండాలి అంటే మాత్రం నేను గోధుమ పిండికి అర కేజీ తీసుకున్నాను. అర కేజీలో నేను కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం. అంతే, ఇంక నువ్వులు అలాంటివి ఏమీ వేయకూడదు. ఇలాగ నేను ఒత్తేసుకున్నాను. అవన్నీ నేను మీకు ఇంకా చూపించలేదు. మీకు అందరికీ తెలుసనే కదా! నేను ఇంకా చూపించలేదు. సో, ఒత్తేసుకొని నేను ఇలా చిప్స్ కింద చేసేసాననమాట. సో, ఈ చిప్స్ ఇలా ఈ స్క్వేర్ టైప్‌లో నేను చేసేసాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసేద్దామండి. ఒక్కొక్కటిగా వేసేస్తుంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది. నూనె కాగింది. అన్నీ లైన్ బై లైన్ వేసేస్తాను నేను. నేను ముందరే చేసి పెట్టేసుకున్నాను. ఒక 4, 5 చపాతీల్లా ఒత్తేసుకోవడం. కొంచెం దళసరిగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం దళసరిగా ఒత్తేసుకుని ఇలాగా మనం డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇవి మనం నైవేద్యం పెడితే కృష్ణుడికి చాలా ఇష్టం. సో, తప్పకుండా ఇలా చేసేసుకోండి. ఇలా వేయించేసుకోవాలి. ఇలా ఎన్ని వేసుకుంటారో అన్ని వేసేసుకోండి. తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మనం వేసాం కదా, నూనె బాగా కాగినప్పుడే వేసేసాం కాబట్టి అన్నీ వేసేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. నేను మీకు చూపించడానికని చేస్తున్నాను. హైలో పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టద్దు. హైలో పెట్టుకునే చేసుకోవాలి. విష్ యూ హ్యాపీ కృష్ణాష్టమి అండి. అందరూ బాగా చేసుకోవాలి. దేవుడు అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ, మీకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటూ నేను మీకు చూపిస్తున్నాను. ఇవి చక్రబాణాలు అంటారు. మీరు మరి ఏమంటారో నాకు తెలీదు. మా అమ్మగారు అయితే చక్రబాణాలు అనేవారు. సో, నేను అందుకే చక్రబాణాలు అంటున్నాను. అసలు పేరు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు. సో, ఇవి ఇలాగా వేయించేసుకోవాలండి. చూసారు కదా, ఎర్రగా వేగిపోతున్నాయి. ఇలా కలిపేసుకుంటే చాలు. మనకి కావాల్సిన షేప్లో మనం డైమండ్ షేప్స్లో కట్ చేసేసుకుని ఇలా ఒక్కసారి మనం తిప్పేస్తే, ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పేస్తే ఇలా ఎర్రగా వేగుతాయి. ఆ ఎర్రగా వేగినవి మనం తీసేసుకుని ఒక గిన్నెలో పేపర్ కానీ ఏదైనా వేసేసుకుని అన్నీ తీసేసుకోవడమే. మరీ మార్చేసుకోకండి. మరి చక్కగా ఇలా ఎర్రగా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఇలా ఎర్రగా అయిపోయి చూసారా, ఇలా పొంగిపోయి చూసారా, అలా అప్పుడే తీసేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం తీసే లోపల అన్నీ మాడిపోతాయి కాబట్టి ఇలాగా ఒకటి తర్వాత ఒకటి మనం వాయిలో వేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకో వాయి వేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఉంటే పిల్లలకి నచ్చుతుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. ముందరే చపాతీ ఒత్తేసుకోవాలండి. చపాతీ ఒత్తేసుకుని డైమండ్ షేప్లో కట్ చేసుకోవడం. అదొక్కటే నేను మీకు చూపించలేదు. పిండి తడుపుకోవడం. పిండిలో ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసాను అంతే. కొంచెం పసుపు వేసాను, కొంచెం నెయ్యి వేసి కలిపేసాను అంతే. ఇంకేం వేయలేదండి. సో, ఇది అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా వేయించేసుకోవడమే. అంతేనండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. ఎంతో టేస్టీ అయిన చక్రబాణాలు అన్నీ మీరు ఇలా చేసేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. హ్యాపీ శ్రీకృష్ణాష్టమి అండి. బాయ్ అండి.